హలో, వెల్కమ్ టు నాన్నమ్మ వంటకాలు. నేను మామిడికాయ అల్లం పచ్చడి పెడుతున్నాను చూడండి. చింతపండు బదులు మామిడికాయ వేస్తాను అల్లం పచ్చడిలో. 1 కిలో ముక్కలైతే మామిడికాయ ముక్కలు తీసుకున్నాను. దానికి కావాల్సినవి అట్లా పీల్ చేసుకొని కట్ చేసుకుంటే నాకు 1 కిలో వచ్చినాయి. దానికి ఒక 1/2 కేజీ అల్లం తీసుకొని పీల్ చేసుకుంటే 400 గ్రామ్స్ వచ్చింది. అట్లా కొన్ని ఎల్లిపాయలు, 400 గ్రామ్స్ బెల్లము, అట్లా ఆ విధంగా ముక్కలన్నీ కట్ చేసుకోవాలి. మామిడికాయ ముక్కలు చూడండి, అట్లా అన్నీ కడిగి మంచిగా తడి లేకుండా చేసుకోవాలండి దేనికైనా. ఇట్లా ఈ ముక్కలు ఈ విధంగా, అల్లం కూడా మంచిగా కడిగి ఆరబెట్టి తర్వాత ముక్కలు కట్ చేసుకుంటున్నాను నేను. ముక్కలు కూడా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. అల్లం కూడా కట్ చేసుకొని కొంచెము అన్నీ కొద్దిగా ఆయిల్ వేసి వేంపాలి. అంతా కొద్దిగా వేయించాను. కొంచెం ఆయిల్ వేసి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఫస్ట్ అల్లం వేయించుకున్నాను. అట్లా ఇదైతే చాలా బాగుంటుందండి మనకు టిఫిన్లలోకి. నేనైతే ఇప్పుడు ఈ మధ్యలో 2 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఇంకా చింతపండుతోటి అల్లం పచ్చడి చేయడమే మర్చిపోయినట్టు అయిపోయింది. ఇదే వాడుతున్నాను. ఇట్లా అల్లం అంతా వేగాక మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. దీనికండి 1/2 కిలో కారం తీసుకున్నాను నేను. ఒక 200 గ్రామ్స్ కొంచెం తక్కువ అట్లా ఉప్పు తీసుకున్నాను. ఉప్పు కొంచెం తక్కువ వేసుకున్న తర్వాత కూడా కలుపుకోవచ్చు మనము. ఇప్పుడు మామిడికాయ ముక్కలు అయితే ఆయిల్లో వేసుకున్నాను. ఒక 2 నిమిషాలు మూత పెట్టిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటే మంచిగా దానికి వాటర్ అనేది వచ్చేస్తుంది. ఊట వచ్చేసి మంచిగా మగ్గిపోతాయి. ఇంకా ఇది కొద్దిగా ఊట రావడం స్టార్ట్ చేసినాక ఇప్పుడు అంతా అట్లా కలుపుకొని కొంచెం పసుపు కూడా వేసుకోవాలి అందులోనే. మూత పెట్టేస్తే పసుపు వేసుకొని అంతా కలగలిపి మూత పెట్టేసుకోవాలి. కొంచెం వాటర్గా వస్తుంది. అప్పుడు మనము బెల్లం తీసుకున్నాం కదా, తరిగిన బెల్లము అంతా కొంచెం తరుగుకోవాలి. కట్ చేసుకొని ఈ బెల్లం కూడా మామిడికాయ ముక్కలలో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం సాల్ట్ వేసాం కదా, అట్లా ఎంత వాటర్ వచ్చేసింది. ఇప్పుడు దీంట్లోనే బెల్లం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మా పిల్లలందరికైతే చాలా బాగా నచ్చుతుందండి ఈ పచ్చడి. ఇంకా ఇదే చేయమంటున్నారు, ఇదే కావాలంటున్నారు టిఫిన్లలోకి. మనకి దేనికైనా దోశ, రైస్, ఇడ్లీ, ఇట్లా ఉప్మాలలోకి దేనికైనా వాడుకోవచ్చు. రెడీగా ఉంటుంది. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు ఉంటుందండి. ఇంకా బయట అయితే ఫ్రెష్గా ఉంటుందని పచ్చడి ఫ్రిడ్జ్లోనే పెడతాను. చూసిండ్రా, బెల్లం అంతా కరిగేసింది. బెల్లం వేసిన తర్వాత ముక్క ఉడకగానే బంద్ చేసుకోవచ్చు. అంత కొంచెం జ్యూసీగా అయింది. అట్లా మనకు ఒకవేళ పచ్చడి గట్టిగా అయ్యింది అనుకుంటే కొద్దిగా వేడి నీళ్ళు కాగబెట్టి కలుపుకోవచ్చు అందులో. ఇప్పుడైతే తాలింపు చేసుకుంటున్నాను నేను చూడండి. దానికి కూడా ఇందులో ఒక 100 గ్రామ్స్ వాడాను కదా, ఇప్పుడు ఒక 400 గ్రామ్స్ అట్లా వేసుకున్నాను. వేసుకొని జీలకర్ర, ఆవాలు చూడండి, శనగపప్పు, కొంచెం మినపప్పు, ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసేసి ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు మనము. ఆ వేడికి వేగిపోతుంది తాలింపు అంతా. చూడండి, ఎండాకాలము కొంచెం ఏది చేయాలన్నా కూడా చాలా కష్టంగా ఉందండి స్టవ్ దగ్గర. వెల్లుల్లి దంచుకున్నది తాలింపులో వేస్తున్నాను చూడండి. ఇది తాలింపులో వేసుకొని మళ్ళీ పచ్చడి గ్రైండ్ చేసేటప్పుడు ఇంకా కొన్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. కరివేపాకు, ఇంకా తాలింపు అంతా చల్లగయ్యేదాకా పక్కకు పెట్టేసుకోవాలి. ఇంకా కొద్దిగా పసుపు వేసుకుంటే ఇంకా దీంట్లో వేసేది ఇంకా ఏమీ లేదు. చూడండి. అట్లా అంతా కలిపేస్తే మనకు వెల్లుల్లి మాడకూడదండి. మాడకుండా ఉంటేనే మంచిగా స్మెల్ అనేది బాగుంటుంది. మాడితే అంత టేస్ట్ వేరైపోతుంది. ఇప్పుడు మనము అల్లము అవి వేయించుకున్నాం కదా, ఫస్ట్ అల్లం గ్రైండ్ చేసుకోవాలి. ఇవి చల్లారిపోయినాయి. చల్లగైన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ అల్లము కొంచెం సాల్ట్ వేసి
నేను పక్కకు పెట్టేసుకున్నాను. అదే వాడుతున్నాను అన్నమాట దాంట్లోకి. ఇట్లా గ్రైండ్ అయిన తర్వాత కొన్ని వెల్లుల్లి, కొంచెం ఆ మామిడికాయ ముక్కలు వేసి, కొంచెం కారం వేసి గ్రైండ్ చేసుకోవాలి. అట్లాగే జీలకర్ర మెంతులు వేయించి చేసిన పౌడరు అది కూడా వేసేసుకోవాలి. కారం కూడా అట్లా నేను సపరేట్ పెట్టేసుకున్నాను కొలిసి. ఇది ఒక 4-5 చెంచాలు వేసానండి. వేయించి పౌడర్ చేసి ఇట్లా పెట్టుకుంటాను. ఏ పచ్చళ్ళలోకైనా యూజ్ అవుతుంది మనకు. పులుసు కూరలలోకి, చార్లలోకి, రోటి పచ్చళ్ళకి అన్నిట్లలో మేమైతే వాడతాను. అట్లా చూడండి, ఆ విధంగా గ్రైండ్ చేసుకొని అంతా మంచిగా మెత్తగా అంతా ఒక గిన్నెలకు తీసేసుకోవాలి. ఆ విధంగా మొత్తం అంతా ఆ కారము, సాల్టు అవన్నీ వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇంకా అంతా వేసుకొని కలగలుపుకొని ఇప్పుడు తాలింపు వేసేసుకోవాలి. తాలింపు కూడా చల్లగా అయిపోయింది మనకు. చూడండి, ఇదంతా వేసి కలుపుకుంటే మనకు పచ్చడి రెడీ అన్నమాట తినడానికి. ఇదేమి ఇంకా ఊరాలి అదంతా ఏమి ఉండదండి. అంతే, చల్లగా అయిన తర్వాత మనము ఏదైనా మనం పొడి దాంట్లో తడి లేకుండా చూసి స్టోర్ చేసుకోవచ్చు. గాజు బాటిల్ అయినా ఏదైనా కూడా. చూడండి, నేనైతే ఇప్పుడు కొంచెం టేస్ట్ అంటే మరి సాల్ట్ అది సరిపోయిందా లేదా చూడాలి కదా, లేకుంటే కలుపుకోవచ్చు. నాకైతే సరిపోతుందనే ఉంది, సరిపోతుంది అక్కడికక్కడికే మంచిగా కరెక్ట్గా సరిపోయింది నేను వేసినవి. మీరు కూడా చూడండి, చెయ్యండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చెయ్యండి. థ్యాంక్ యూ.